తెలంగాణ బీజేపీలో కాళేశ్వరం ప్రాజెక్టు చిచ్చు పెడుతోంది. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మంచిదేనని, ప్రాజెక్టుకు పెట్టిన డబ్బులు వృధా కాలేదని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పుకొస్తున్నారు. అటు కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణకు లాభమేమీ లేదంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాళేశ్వరం అంశంలో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు ఆయన. ఈ నేపథ్యంలోనే బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు, నాయకుల మధ్య వివాదాలు మరోసారి బయటపడినట్లయింది. ముఖ్యంగా ఈటల, బండి సంజయ్ ఈ ఇద్దరు కీలక నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బహిరంగంగా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయటం ఆ పార్టీ ఇమేజ్ను దెబ్బతీస్తోందని బీజేపీ వర్గాల్లో ఆందోళన, పార్టీ క్యాడర్లో ఆవేదన వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కు సొంత పార్టీ నుంచే సెగ తగులుతోందా? కాళేశ్వరం బీజేపీ దృష్టిలో బీఆర్ఎస్ కు ఏటీఎం అయినప్పుడు ఈటల దృష్టిలో అద్భుతం ఎందుకైంది? కాళేశ్వరం అంశంతో ఈటల రాజేందర్ మళ్లీ కేసీఆర్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? కమలం పార్టీలో ఎమడలేక ఆ పార్టీ స్టాండ్ కు భిన్నంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు కాళేశ్వరం అంశంలో ఈటల రాజేందర్ స్టాండ్ ఎటువైపు? కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ఒక ఏటీఎంలా మారిందని ఆరోపిస్తున్న బీజేపీ వైపా, లేదంటే కాళేశ్వరం సహా అద్భుతం అంటున్న కేసీఆర్ వైపా? కేసీఆర్ సహా ఈటల కాళేశ్వరానికి కితాబులిస్తుంటే మేడిగడ్డ కుంగుబాటు ఎలా జరిగింది? అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లు ఎలా కోతకు గురయ్యాయి? ఈటల వ్యవహారం బీజేపీకి డ్యామేజ్ కలిగిస్తుందా అన్న అంశాలు ఇటు బీజేపీలో అటు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ చర్చలకు దారితీస్తున్నాయి. బీజేపీ నేతలంతా కాళేశ్వరం అనేది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా పనిచేస్తుందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆ దిశగా ప్రజలను నమ్మించడానికి గట్టి ప్రయత్నాలే చేశారు. ఆ ఏటీఎంతో తెలంగాణ ఖజానా మొత్తం కాజేశారని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా దగ్గర నుంచి రాష్ట్ర నేతల వరకు తెగ ఊదరగొట్టేశారు. కానీ తీరా అసలు సమయానికి ఈటల రాజేందర్ బీజేపీ నేతల ఆరోపణలను కొట్టిపారేసినట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ ఇచ్చిన స్టేట్మెంట్ బీజేపీలో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. కమిషన్ ముందే కాదు, ఈటల రాజేందర్ మీడియా ముందు కూడా కాళేశ్వరం భేష్ అని కితాబిచ్చారు. కేసీఆర్ తరహాలోనే కాళేశ్వరం మహా అద్భుతం అంటూనే, అయితే దాని నిర్మాణంలో అధికారుల తప్పిదాలున్నాయని చెప్పడంతో ఇప్పుడు సొంత పార్టీలోనే ఈటలపై వ్యతిరేకత పెరుగుతోంది. కాళేశ్వరం పిల్లర్లు కుంగిపోవడంతో ఆ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందనే ఆరోపణలతో నిజాలు నిగ్గు తేల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులతో పాటు అప్పట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటలను సైతం కమిషన్ విచారించింది. అయితే విచారణతో పాటు అనంతరం మీడియాతో ఈటల చెప్పిన అంశాలు ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అన్నింటికీ మించి బీజేపీని ఇరకాటంలో పడేశాయి. బీఆర్ఎస్ నేతలను రక్షించారని ఈటలపై విమర్శలొస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకుందని, కేబినెట్ నిర్ణయం మేరకే ప్రాజెక్టు నిర్మించారని తెలిపారాయన. మంత్రివర్గ సబ్ కమిటీ సూచన మేరకు మేడిగడ్డ స్థల నిర్ణయం జరిగిందని కూడా చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు తానే డిజైన్ చేశానని కేసీఆర్ గతంలో చెప్పుకోగా, ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయాల ఆధారంగా సాగలేదన్న విషయం ఈటల చెప్పడం రాజకీయంగా సంచలనం రేపింది. దీంతో బీఆర్ఎస్ ను రక్షించేందుకే ఈటల ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఈటల తీరు బీజేపీకి తలవంపులు తెచ్చిపెట్టేలా ఉందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఒకవైపు కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా పనిచేసిందని బీజేపీ నాయకత్వం ఆరోపిస్తుంటే, ఆ పార్టీ ఎంపీగా కొనసాగుతున్న ఈటల రాజేందర్ మాత్రం అందుకు విరుద్ధంగా వెళ్తున్నారని, పార్టీ లైన్ క్రాస్ చేస్తున్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా స్పందించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కమిషన్ ఎదుట ఈటల బీజేపీ నేతగా హాజరు కాలేదని, మాజీ మంత్రిగా మాత్రమే వెళ్లారని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం ప్రజలకు ఉపయోగపడేది కాదని, అది కేవలం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అని మరోసారి తేల్చి చెప్పారు. కిషన్ రెడ్డే కాదు, టోటల్ పార్టీ మొత్తం వన్ సైడ్, ఈటల ఒక్కరు మరోవైపు అన్నట్టు తయారైంది ప్రస్తుత పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈటల మళ్లీ కేసీఆర్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ క్రమంలో ఈటల రాజేందర్ బీజేపీలో ఎమడలేక, పార్టీలో పాత నేతల ఎత్తుగడలను ఎదుర్కోలేక మెల్లగా కేసీఆర్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. బీజేపీలో పొమ్మనలేక తనకు పొగబెడుతున్నారనే విషయం ఈటల పసిగట్టారన్న చర్చ జరుగుతోంది.
అందులో భాగంగానే కాళేశ్వరాన్ని బీజేపీ ఏటీఎంతో పోలిస్తే అందుకు విరుద్ధంగా ఈటెల మాత్రం కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్ అంటూ కితాబిచ్చారనే చర్చ సొంత పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో మొదలైంది. కాళేశ్వరంపై ఈటెల వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర నాయకత్వానికి అస్సలు నచ్చడం లేదంటున్నారు. ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ అండ్ బ్యాచ్ బండారం బయట పెడతారని రాష్ట్ర నాయకత్వం అంచనా వేసింది. మీడియా సమావేశాల్లో కూడా పార్టీ నేతలు అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ రాష్ట్ర జాతీయ నాయకత్వాల అంచనాలకు భిన్నంగా ఈటెల వ్యవహరించారు. కాళేశ్వరంపై బీజేపీ ఆరోపణలను ఒక అబద్ధపు ప్రచారంగా ఈటెల ఫోకస్ చేసి ఆ పార్టీని రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబెట్టారని ఈటెల రాజేందర్పై పార్టీ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. మొత్తం మీద ఇన్నాళ్లు రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఈటెల రాజేందరే. తెలంగాణలో బీజేపీకి ఈటెల సారథ్యంలో భవిష్యత్ అన్న ప్రచారం జరిగింది. అయితే కాళేశ్వరంపై పార్టీ స్టాండ్తో వ్యతిరేకించిన ఈటెల బీజేపీలో తన ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన పదవికి కూడా ఈ వ్యాఖ్యలు అడ్డంకిగా మారే అవకాశాలున్నాయని పలువురు అంటున్నారు. మొత్తానికి ఈ విషయంలో హాట్ గా చర్చలు సాగుతున్నాయి. ఈటెల బీఆర్ఎస్ పార్టీని పొగుడుతూ కాళేశ్వరం కమిషన్ విషయంలో కేసీఆర్ అండగా ఉంటూ మీడియా ప్రకటనలు, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కమిషన్ ముందు ఇచ్చిన వాంగ్మూలం కూడా ఇప్పుడు హైలైట్ అయింది. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ నాయకుడిగానే కనిపిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవికి పోటీ పడుతూ ఇలాంటి రాజకీయం ఎందుకు చేస్తున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.